ఇప్పుడు హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఈ దీనికి ఏదైతే సంబంధించినటువంటి ఆ సంఘటన జరిగింది అనుకోండి, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం బెస్ట్ అంటారా, లేకపోతే ఐసీసీని సంప్రదించడం బెస్ట్ అంటారా? ఐసీసీ బెస్ట్. ఎందుకంటే మీకు ఐసీసీలో ఉన్న ఫెసిలిటీస్ అని చెప్తా. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు పెట్టిన కంప్లైంట్ చాలా గోప్యంగా పెడతారు, సీక్రెట్గా పెడతారు, కాన్ఫిడెన్షియల్గా ప్రొసీడింగ్స్ జరుగుతాయి. బికాస్ ఏంటంటే ఒకసారి కంప్లైంట్ పెడితే మీ పేరు కూడా బయట డిస్క్లోజ్ చేయరు. మీ మ్యాటర్ అంతా కూడా అవతల రెస్పాండెంట్ని పిలిచేవారు కూడా గోప్యంగా పెడతారు. ఒకవేళ మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రేపు పిలిపిస్తా అంటే ఇవాళ కంప్లైంట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళ కంప్లైంట్ చదువుకొని వాళ్ళు వచ్చి దానికి కౌంటర్ ఇవ్వాలి, రెస్పాన్స్ ఇవ్వాలి ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నారో. కొన్నిసార్లు ప్రొసీడింగ్స్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చేస్తారు, కొన్నిసార్లు వర్చువల్ వీడియో కాల్స్ కూడా జరుగుతుంటాయి. యూజువల్గా వీడియో కాల్స్ కూడా జరుగుతాయి. అందరూ టీమ్స్లో జాయిన్ అయిపోయి ప్రొసీడింగ్స్ అంతా అవుతూ ఉంటుంది. సో అందులో ఏంటంటే ఒకవేళ విమెన్ ఏదైనా కంప్లైంట్ చేస్తే మాత్రం క్లియర్గా చెప్తారు ఏంటంటే ఎక్కడ దీని గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి. అది ఎవరైతే కంప్లైంట్ పెడతారో కంప్లైనెంట్కి చెప్తారు. ఒకవేళ విట్నెస్లు ఎవరైనా ఉన్నా కూడా విట్నెస్లు కూడా చెప్తారు ఎవరికి ఇది డిస్క్లోజ్ చేయొద్దు, డిస్క్లోజ్ చేస్తే మీ జాబ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇది బెటర్ కదా. ఇంటర్నల్గా కమిటీ ఉన్నప్పుడు ఇంటర్నల్ కమిటీ వెళ్తే వాళ్ళకి కమిటీ కూడా ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ కాబట్టి ఒక క్లారిటీ ఉంటుంది. వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా, మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ అవంతా కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది, ఈజీగా తొందరగా కేసు కంప్లీట్ అవుతుంది. పిఎస్కి పోతే ఏంటంటే స్లోగా వాళ్ళు రావాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, టూ మచ్ ఆఫ్ కేసెస్ ఆల్రెడీ ఇన్ పోలీస్ స్టేషన్. సో కొంచెం డైల్యూట్ కాకుండా ఉంటుంది కేసు అనేది. సో ఇది ఐసీసీ బెటర్.